నమస్తే వెల్కమ్ టు క్లిక్ టీవీ న్యూస్ నేను కేవీ ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉద్రిక్తత ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అరెస్ట్ సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్న షర్మిల విశాఖలో ఘనంగా ప్రారంభమైన మిలన్ 2024 ఉత్సవం నౌకాదళ విన్యాసాల్లో భారత్కు ప్రాధాన్యత పెరుగుతుందన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దొంగ నోట్ల ముఠా అరెస్ట్ 75,000 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు విశాఖలో పప్పాభిషేకం అనే వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ నాయకులు ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ చేపట్టిన చలో సెక్రటేరియట్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సచివాలయానికి బయలుదేరారు పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు ఈ క్రమంలో ఆమె రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం అమరావతి కరకట్టపై భారీగా మోహరించిన పోలీసులు తొలుత పార్టీ నేతలు కార్యకర్తలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు గిడుగు రుద్రరాజు సుంకర పద్మశ్రీలను అదుపులోకి తీసుకున్నారు షర్మిల కారు దిగ్గానే ఒక్కసారిగా చుట్టుముట్టి ఆమెను అరెస్టు చేసి పోలీస్ వాహనం ఎక్కించారు ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది షర్మిలతో పాటు ఇతర నేతలు కార్యకర్తలను మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు మేడా రఘునాథ్ రెడ్డిలు కలిశారు రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ఎంపీలుగా ఎన్నికైన ధ్రువపత్రాలు తీసుకుని సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు ఏటికేడు బహుళ దళాల నౌకాదళ విన్యాసాలు మిలన్కు ప్రాధాన్యత పెరుగుతోందని దీనిపై ఇతర దేశాలకు నమ్మకం ఏర్పడుతోందంటూ భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్ పేర్కొన్నారు సముద్రిక ఆడిటోరియంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మిలన్ను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అడ్మిరల్ ఆర్ హరికుమార్ మాట్లాడుతూ ఈసారి 50కి పైగా దేశాలకు చెందిన నౌకాదళాలు రావడం గర్వకారణమన్నారు కేవలం నౌకాదళ విన్యాసాలకే పరిమితం కాకుండా సాంస్కృతిక భావ సారూప్య సంబంధాలను పెంపొందించడానికి మిలన్ వేదికగా నిలుస్తోందన్నారు అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి మిలన్ గ్రామంలో వివిధ రకాల ఉత్పత్తులతో కూడిన స్టాల్స్ను సాంకేతిక పరికరాల ప్రదర్శన సందర్శించారు पैसा के आजू बाजू के डिस्ट्रिक्ट से ये सब टीचर फॉर्नर से बनाए सर आए सर బ్యాగులు అక్కడ ఉన్నాయా బాబు హలో కాదండి యూట్యూబ్ ఛానల్ వైజాగ్ జీవితంలో ఉన్నతిని సాధించాలంటే మనిషి తనలోని అంతర్గత శత్రువులైన అరిషడ్ వర్గాలను జయించాలి ఈ 6 రకాలైన శత్రువులే మనిషి ప్రగతికి అవరోధాన్ని కలిగిస్తాయి అవే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే దుర్గుణాలు మోహం అంటే వ్యామోహం చెందడం తాను కోరుకున్న కోరిక కోసం విపరీతంగా తాపత్రయపడుతూ అధర్మమని తెలిసిన ఆ కోరికను నెరవేర్చుకోవడం కోసమే వ్యామోహం అంటుంది విదుర నీతి ఒక్క మాటలో చెప్పాలంటే హద్దు మీరిన ప్రేమే వ్యామోహం వ్యామోహం మానసిక బలహీనత మనిషి మానసిక బలహీనతగా చెప్పబడే వ్యామోహాలు ఎన్నో విధాలు కొందరికి ధన వ్యామోహం అయితే ఇంకొందరికి పదవి వ్యామోహం
మరికొందరికి పరస్త్రీ వ్యామోహమైతే పుత్ర వ్యామోహం ఇంకొందరికి. ఏ వ్యామోహమైనా చివరకు పతనానికి దారితీసేదే. అలాంటి వ్యామోహానికి ఇదో నిదర్శనమని చెప్పొచ్చు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం టెక్కలిపాలెం గ్రామ సర్పంచ్గా కోటాన వెంకటరమణ గతంలో గెలుపొందారు. అనంతరం ఎన్నికల్లో టీడీపీ సానుభూతిపరుడు చేతిలో సర్పంచ్గా ఓటమి చవిచూసినా ఇంకా తానే సర్పంచి అనే భ్రమలో ఊహాలోకంలో ఊగిసలాడుతూ అధికారుల వద్దకు వెళుతూ దర్పం ప్రదర్శిస్తున్న పరిస్థితి దాపురించింది. మండలంలో తాను సర్పంచ్గా ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుని పదవీ వ్యామోహాన్ని ప్రజలకు చూపించేందుకు తాపత్రయపడుతుంటాడు. ప్రజలు ఇదేదో పిచ్చి బాగా ముందరిందేమో అందుకే ఇలాంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు అంటూ నవ్వుకుంటున్న పరిస్థితి మండలంలో దాపురించింది. ఇదేదో తమాషాకు చేశారు అనుకోవడానికి కాదండోయ్. తనకి పదవిపై ఎంత వ్యామోహం ఉందో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. వ్యామోహం తన పతనానికి దారితీస్తుందని తెలియక ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారంటూ ప్రజలు నవ్వుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా లేని పదవిని ఉన్నట్టుగా ప్రదర్శిస్తున్న ఇలాంటి పిచ్చి వ్యామోహం ఉన్న వ్యక్తులను, నాయకులను దూరంగా పెడితేనే వైసీపీ పార్టీకి మంచిది అంటూ గుసగుసలాడుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో తేదేపాలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. గోకవరం మండలం తంటికొండలో వైసీపీకి షాక్ ఇచ్చి టీడీపీలోకి 100 మంది కార్యకర్తలు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, అన్ని వ్యవస్థల మీద వైసీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారన్నారు. బెదిరింపు రాజకీయాలు వైసీపీ నాయకులు చేస్తున్నారన్నారు. ప్రజలు వాటన్నిటినీ గమనిస్తున్నారని, 5 సంవత్సరాలు జగన్ పాలనలో ప్రజలు అన్నీ కోల్పోయారన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయికతో రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం రాబోతోందని, ప్రజలు కూడా టీడీపీ జనసేనను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పోరాట తత్వంతో నీతివంతమైనటువంటి సమాజాన్ని తయారు చేయాలని చెప్పి తాపత్రయపడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలయికతోటి రేపు మంచి ప్రభుత్వం ఏర్పడబోతుంది. అందుకు ప్రజలు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక నీ ఆటో సాగేటటువంటి పరిస్థితులు లేదు. అయితే ఇంకా ఏమీ చేసేది లేక ఇవాళ నువ్వు చేసేది చివరిగా ప్రెస్ మీద కూడా పడ్డావు. మీడియా మీద ఇవాళ దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితులు, వాళ్ళ బెదిరింపులే కాకుండా కొట్టడాలు చాలా దారుణంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదుల కంటే ముందు మీడియా మిత్రులకు నేను ఒకటే ఇవాళ ఈ టీవీ ఛానల్స్ ముఖ్యంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దౌర్జన్య కాండని సమైక్య పోరాటంతో ఎదుర్కోండి. మీ వెంట మేము ఉండడానికి మాత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మీరు రకరకాల విధానంతో జర్నలిజాన్ని నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితుల్లో వ్యవహరిస్తున్నారు. అలా వ్యవహరించడం వల్ల ఇలాంటి దుస్తులకు అవకాశం కలుగుతుంది. అటువంటి పరిస్థితి లేకుండా ఉండాలి అంటే మీరు సమైక్యంగా ఉండాలి. న్యాయ పోరాటం కోసం వాస్తవాలను విశదీకరించే బాధ్యత కలిగినటువంటి మీడియాలుగా వ్యవహరించాలి. అయితే ఈ రోజు జరిగేటటువంటి దాడుల మీద మాత్రం తీవ్రంగా ఖండిస్తూ, ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరిగితే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీడియా సోదరులు కానీ, పత్రికా సోదరులు కానీ ఏ కార్యక్రమానికి పోరాటానికి సిద్ధమైనా దానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా సహకరిస్తుంది ఈ సందర్భంగా అని చెప్పి మనవి చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కుల సంఘం నాయకుల ఆత్మీయ సమావేశం తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని బీసీ సంఘాల అభ్యున్నతికి పాటుపడిన రాజ్యాధికారాన్ని బీసీలు శాసించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు తెలిపారు. ఉన్నటువంటి సామాజిక వర్గాల యొక్క మనోభావాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకుని విజయవంతం చేసుకుని ఈ రోజున మన తిరుపతి మహాపట్నానికి రావడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు మరి నాగరాజు గారి నాయకత్వంలో ఈ రోజున వివిధ కుల సంఘ నాయకుల సమావేశం చాలా బ్రహ్మాండంగా జరిగింది. వారికి పూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, సమావేశంలో చర్చ వచ్చింది.
జర్నలిస్ట్ మీద ఎక్కడ దాడులు జరిగినా కూడా మాకు కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీలు కూడా మాకు లేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ వర్గాల మీద ఎక్కడ దాడులు జరిగినా కూడా మేము తీవ్ర స్థాయిని ఖండిస్తాం తప్ప మేము ఎక్కడికి వాళ్ళకి ఆధిపత్య కుల రాజకీయ పార్టీకి మేము తొత్తులుగా వ్యవహరించము. ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్స్ ఆయా కాలేజీల యాజమాన్యాల లాగిన్లో పంపడం జరిగిందని, రేపటి నుంచి హాల్ టికెట్స్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకి ర్యాండమ్ విధానంలో పరీక్షా కేంద్రాల కేటాయింపు జరిగిందన్నారు. ఆయా కాలేజీలో ఫిబ్రవరి 23 నుంచి హాల్ టికెట్స్ జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. And they will distribute the question paper of the day. The day's question paper only will be టికెట్ నెంబర్ ఉంటే కనుక్కోవచ్చు. పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టేస్తారు. ఈ సెంటర్ లో కూడా ఈ రోజు కాలేజీ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను, అనుబంధంగా వాలంటీర్ సేవా వ్యవస్థను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, జిల్లా రాజమండ్రి రూరల్ వైకాపా కోఆర్డినేటర్ చెలుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి మంత్రి వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాలంటీర్లకు సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కార అవార్డులను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ అవినీతి, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా ప్రజలకు సేవలందిస్తున్న వాలంటీర్లను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా అవార్డులను, నగదు ప్రోత్సాహం ప్రభుత్వం అందిస్తోందని మంత్రి తెలిపారు. ఆయన సంస్కర్త కాబట్టే స్త్రీ విద్యను కోరుకున్నాడు. ఆ స్త్రీ విద్యకి విలువ ఆయనకే తెలిసింది. అందుకే స్త్రీలకు కూడా సమానమైన హక్కులు ఉండాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మన దేశానికి 1947 15th ఆగస్ట్ స్వాతంత్ర్యం వచ్చింది. ఆ స్వాతంత్ర్యం వచ్చే ముందు చాలా రకాల డిబేట్స్ జరిగాయి. అప్పుడు బ్రిటిష్ పాలకుడైనటువంటి విన్స్టన్ చర్చిల్, చివరి రాజు, రాజుని కాలం కదా అది. ఆ చివరి రాజు గారు మహాత్మా గాంధీని అడుగుతాడు, గాంధీజీ ఎందుకు స్వాతంత్ర్యం ఒక్కడే ఈ ఉద్యమాన్ని చేస్తున్నావు? ఒక్కడంటే ఆయన వెనక చాలా శక్తి ఉంది కనుక. మేము ఆల్రెడీ ఈ దేశానికి కావలసిన మౌలికమైనటువంటి వసతులు ఇక్కడే మన పక్కన కాటన్ బ్యారేజ్ గురించి కానీ, ఆ పక్కకి వెళ్తే రైల్వే స్టేషన్ గురించి కానీ, ఇంకో చోటకి వెళ్తే హాస్పిటల్ గురించి కానీ, పరిపాలన కోసం కలెక్టరేట్ గురించి కానీ, ఇవన్నీ మేము చేస్తున్నాం కదా. కానీ ఎందుకైనా స్వాతంత్రం అంటాడు. ఆ రోజు గాంధీజీ అన్న మాట మీరు దానికి సాక్షులు కాబట్టి మీకే చెప్తున్నాను. గాంధీజీ ఏమంటారంటే, నా దేశంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో దిక్కుతోచని స్థితిలో నన్ను ఆదుకునేవాడు వస్తాడా అని ఆలోచించేటువంటి వారికి ఆదరణ కలిగించేటువంటి ఒక చట్టాల రూపకల్పన కోసం నాకు స్వాతంత్ర్యం కావాలని మహాత్మా గాంధీ అడిగాడంటారు. ఏమో మీలో ఎక్కడా కూడా చలనం రాలేదుగా. గాంధీజీ అడిగిన మాట గురించి ఇవాళ ఎంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే కారణం ఎక్కడో మారుమూలన దిక్కుతోచక నా కోసం ఒకడు వస్తాడా అనే ఆశతో చూసే వాడి కోసం ఒక చట్టాన్ని రూపకల్పన చేయడానికి నాకు స్వాతంత్రం కావాలని ఎవరు అడిగారు? గాంధీజీ అడిగారు. 76, 77 స్వాతంత్రం అంటే 72 ఏళ్ల తర్వాత గాంధీజీ కోరుకున్న ఒక వ్యవస్థ సృష్టించబడింది. అదే సేవా సైన్యం, వాలంటీర్ వ్యవస్థ. సేవా సైన్యం అంటారు.
ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కొందరు వ్యక్తులు దొంగ నోట్లు తయారు చేస్తున్నారని పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు ఇంటిపై దాడి చేసిన పోలీసులు 4 నిందితులను అరెస్టు చేశారు. పరారీలో మరో 2 నిందితులు ఉన్నట్లుగా తెలిపారు. వారి వద్ద నుంచి 75,000 రూపాయలు దొంగ నోట్లు తయారీకి ఉపయోగించే ల్యాప్టాప్, ప్రింటర్స్, పేపర్స్, పెన్ డ్రైవ్ తదితర వస్తువులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి ఈ కారుకు సంబంధించిన ఇది ఉండటం వల్ల ఈ కార్ మెకానిక్ అని అతను వాసంశెట్టి రఘురామ్ అని చెప్పేసి రామచంద్రాపురంకి సంబంధించిన అతను. తర్వాత దీనికి కారుకు సంబంధించిన ఈ వెల్డింగ్ పనులు చేసే అతను బొడుగంటే వీర వెంకటరాము ఎలియాస్ వెంకీ, వీళ్ళందరూ పరిచయం అయింది. వీళ్ళందరికీ కూడా చల్లా నౌకారెడ్డి అని చెప్పేసి విజయనగరం జిల్లాలో ఉంటాడు ఈయన. ఇతనికి మీద గతంలో కేసులు కూడా ఉన్నాయి. ఇది మన ఈ దొంగ నోట్లకు సంబంధించిన కేసులు ఇతని మీద పార్వతీపురం టౌను, సాలూరు టౌను, విజయవాడ సిటీ, అలాగే విజయవాడ రైల్వే పోలీస్ మీద వాళ్ళు ఇతని మీద ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీ తయారు చేయటం, అలాగే చలామణి చేయటానికి సంబంధించిన కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. ఇతనికి ఈ మోగంటి గోపి మనకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చేసామో అతనికి పరిచయం అవటం, వీళ్ళందరూ కూడా ఈ కోవిడ్లో వీళ్ళకి ఉద్యోగాలు పోయటం, లేకపోతే కనుక ఇవన్నీ కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడటంతో వీళ్ళు ఏదో విధంగా తక్కువ టైంలో. రాష్ట్రం కోసం అమరావతి రైతుల త్యాగం, స్వార్థ రాజకీయాలతో ముఖ్యమంత్రి జగన్ చేసిన మోసానికి దృశ్య రూపమే రాజధాని ఫైల్స్ చిత్రమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతిపాటి పుల్లారావు అన్నారు. రైతులతో కలిసి రాజధాని ఫైల్స్ చిత్రాన్ని వీక్షించిన అనంతరం మాజీ మంత్రి మాట్లాడారు. రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న అరాచకాలను కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు. చేదు నిజాలు, చీకటి కోణాల్ని ప్రజలందరికీ చూపించడంలో దర్శక నిర్మాతలు 100% విజయవంతమయ్యారన్న ప్రతిపాటి ఈ చిత్రం సినీ మాధ్యమం శక్తి అని మరోసారి చాటి చెప్పిందన్నారు. రాష్ట్ర భవిష్యత్ రాజధాని నిర్మాణం కోసం 3 పంటలు పండే తమ భూముల్ని నిస్వార్థంగా ఇచ్చిన రైతులకి మిగిలిన కన్నేళ్లకు వారి ఉద్యమ స్ఫూర్తికి అద్దం పట్టిన పలు సన్నివేశాలు తమ మనసును కదిలించాయన్నారు. రైతులు త్యాగం చేశారు. రైతుల త్యాగాలు విలువ తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసానికి తీసినటువంటి దృశ్య రూపమే రాజధాని ఫైల్స్. ఆ విధంగా చేదు నిజాలని, చీకటి కోణాలని ప్రజలందరికీ చూపించడంలో దర్శక నిర్మాతలు 100% సక్సెస్ అయ్యారు, విజయవంతమయ్యారు. ఎందుకంటే ఇది చూస్తే జగన్మోహన్ రెడ్డికి మళ్ళా ఓటు వేయాలి అని ఎవరైనా 1-2% ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేద్దాం, శాశ్వతంగా ఓటు వేయకూడదని ఒక నిర్ణయానికి వస్తారు. అదేవిధంగా ఈ చిత్రం సినీ మాధ్యమం శక్తి అని మరొకసారి చాటి చెప్తుంది. రాష్ట్ర భవిష్యత్తు రాజధాని నిర్మాణం కోసం 3 పంటలు పండేటువంటి భూముల్ని త్యాగం చేసినటువంటి రైతుల నిస్వార్థం, అదేవిధంగా ఈ యొక్క త్యాగం చేసినటువంటి రైతులు కన్నీళ్లకి, వారి ఉద్యమ స్ఫూర్తికి అర్థం పట్టేటువంటి సన్నివేశాలు ఇది చూసినటువంటి రాజధాని ఫైల్స్ చూసినటువంటి ప్రతి ఒక్కరిని మనసుల్ని కదిలించి వేసేటువంటి సన్నివేశాలు. అదేవిధంగా ఎంతసేపు పగ ప్రతీకారాలు తప్ప అభివృద్ధి, సంక్షేమం, త్యాగాల విలువ తెలియనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ పాలకుడైతే కంటకుడై ప్రజల్ని పట్టి పీడిస్తున్న కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభా విద్యాలయ చిన్నారులు స్టూడెంట్ లెట్స్ మూమెంట్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు అవగాహనపై ర్యాలీ, ఓటు ప్రాముఖ్యత గురించి ప్రసంగాలు, నాటిక ప్రదర్శన మరియు మానవహారం నిర్వహించారు. శ్రీ ప్రతిభా విద్యాలయ అధినేత దాసం శేషారావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. డబ్బుకు, మద్యానికి ఓటు అమ్ముకోకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అని, దేశ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించడానికి ఓటే ఆయుధమని, ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రను మార్చేస్తుందని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, లీడ్ కోఆర్డినేటర్ ఎం రాణి, ఉపాధ్యాయులు జేవి స్వామి, నాగేశ్వరరావు, నూకరాజు, శ్రీనివాస్, బి రాణి, ప్రమీల, శాంతిలు పాల్గొన్నారు.
పార్టీకి ఓటేసి మన పార్టీని గెలిపించాం. సరే నా దగ్గర బాగున్నారండి. బాగున్నారండి. మన పార్టీకి ఓటేసి మన పార్టీని గెలిపించాం. అలాగే మీకేమైనా వస్తే నా దగ్గర. సరే బాగున్నారండి. బాగున్నారండి. మీకేమైనా అవసరం వస్తే నా దగ్గర మన పార్టీకి ఓటేసి మన పార్టీని గెలిపించాం. మన పార్టీ కూడా అండి 2000 వచ్చిందండి. ఏ పార్టీ వాళ్ళు 4000 ఎట్టారండి. నేను వచ్చినండి మీ పార్టీ వాళ్ళు 3000 ఎట్టారండి. మీరు ఎట్టండి 2000 పట్టలేదండి. అదే వాళ్ళు ఇంట్లో కూడా ఓటేంటండి. ఇంకా వదిలేండి పక్కని కూడా మీకేండి. బాగున్నాయండి. సరే మన పార్టీ ఓటేంటండి. సరే అండి. బాగున్నారండి. బాగున్నారండి. సరే మన పార్టీ ఓటేంటండి. బాగా తీసుకోండి. తీసుకోండి. సరిపోలేదా ఎక్కడ మన ఇంట్లో కూడా ఇచ్చండి. అలాగే చెప్తే కూర్చోండి నా చెప్పు. విశాఖలో వైసీపీ నాయకులు వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్పై టీడీపీ నాయకులు చేపట్టిన గుడ్లు కొట్టే కార్యక్రమానికి నిరసనగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పప్పు పులకేసికి పప్పు అభిషేకం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యువజన విభాగం అధ్యక్షులు గణేష్ మాట్లాడారు. టీడీపీ వ్యవహరించే తీరు ప్రజలను అపహాస్యం చేసే విధంగా ఉందని, అందుకు నిరసనగా ఈ పప్పాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఆయనకి ఏదో ఒక పౌష్టికాహార కౌడుగుడిని ఆయన ఏదో అందించారు. మరి మా విశాఖ వాసులు ప్రతిదానికి కూడా ప్రతిస్పందిస్తారు, ప్రతిదానికి కూడా వాపసు ఇస్తారు. అలానే చాలా గౌరవంగా ఈ విశాఖపట్నం మట్టితో తయారు చేసేటువంటి కుండలో ఈ విశాఖపట్నం వాసులు తయారు చేసేటువంటి పప్పుతో ఆయనకి మొన్న ప్రెస్ మీట్లో ఆయనకి ఒక కుండలో పప్పుని మా మంత్రి గారు ఆయనకు అందజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా నేరుగా ప్రజలకే అందించి కొన్ని లక్షల కోట్లు ప్రజలకే ప్రతి సంక్షేమ పథకాలు అందించి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలోని దేవుడిగా వెలిశాడు. ఈ విశాఖపట్నం జిల్లాకి మనం చూసినట్టయితే ఒక ఐటీ మినిస్టర్ ఆయన పాదయాత్రలు చేసి విశాఖపట్నం జిల్లాలోనే ప్రతి గడపలో కూడా తిరిగి ఇక్కడ ఉన్న ప్రాబ్లంను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచి ఈ విశాఖపట్నం అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి కృషి చేసిన ఐటీ మినిస్టర్ మన ఎవరైతే ఉన్నారో అమర్నాథ్ గారిని ఈరోజు ఉదయం విశాఖ ఉత్తర నియోజకవర్గం 43వ వార్డు వెంకటేశ్వర కాలనీ ప్రాంతంలో 57,70,000 రూపాయల వ్యయంతో నూతన సామాజిక భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం వార్డు కార్పొరేటర్ పి ఉషశ్రీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె రాజు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు సంక్షేమ ఫలాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మౌలిక వసతులు కూడా కల్పిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నారన్నారు. అలాగే ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో ఉండే విధంగా అంగన్వాడీ కేంద్రాలు, సామాజిక నూతన భవనాలను కూడా నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు కాయల శ్రీనివాస్, ఠాగూర్, సూరబత్తుల తిరుపతి, సచివాలయ కన్వీనర్లు, మహిళా తదితరులు పాల్గొన్నారు. ఏ పథకానికి ఎవరు అర్హులు అని వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ తెలియజేసి అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు ఏ విధంగా అయితే సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నామో అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి తాగునీరు కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, విద్యుత్ సమస్యలకు సంబంధించి కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, పార్క్స్ కానీ, స్కూల్స్ కానీ
మౌలిక వసతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రతి సమస్యని కూడా పరిష్కరించి ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాలను పాటిస్తూ ఆయన ఆశయాలను ఆలోచనలు కూడా పేదవాడికి మేలు చేయడం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజల సేవ చేయడమే మా ముందున్న లక్ష్యం. మన 43 వార్డులో కమ్యూనిటీ హాల్ అనేది ఒకటి ఓపెనింగ్ చేయడం జరిగింది. కమ్యూనిటీ హాల్ ఇక్కడ ప్రజలందరికీ కూడా చాలా అవసరము. ఇక్కడ వీళ్ళకి కమ్యూనిటీ హాల్ లేదని ఎప్పుడైతే ఈ గ్రామ ప్రజలు చెప్పారో మేము ఎలక్షన్లో తిరిగేటప్పుడు అది తప్పకుండా మేము మీకు కమ్యూనిటీ హాల్ కట్టించిస్తామని ఒక వాగ్దానం చేశాము. అది నెరవేర్చుకున్నాము. అది మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని. సిద్ధం సభలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ ప్రజలు అంతా గమనిస్తున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎంవీపీ కాలనీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్ధం సభ పోస్టర్స్ పెట్టి సమాచార శాఖ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ యువనేత నారా లోకేష్ శంఖారావం సభలను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ చెప్పిందని దానిపై ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. గతంలో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. చీపురుపల్లి తనకు 150 కిలోమీటర్ల దూరంలో ఉందని, పైగా జిల్లా కూడా వేరు కాబట్టి ఆలోచనలో పడినట్లు వివరణ ఇచ్చారు. ఇంకా టీడీపీ జనసేన సీట్ల లెక్క తేలలేదని, కేవలం 4 సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, జనసేన ఉత్తర ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్లు పాల్గొన్నారు. ఎంపీలుగా ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ముఖం చాటేశారంటే ఆ పార్టీ ఎంపీలు ముఖ్యమంత్రిగా ఏ విధంగా ట్రీట్ చేస్తారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు అసెంబ్లీ మొన్నే చివరి అసెంబ్లీ సమావేశం జరిగింది. 151 మంది వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అటువంటి సంఖ్యాబలం ఉన్న ఎమ్మెల్సీలు కూడా దాదాపుగా 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇంతమంది ఉన్న ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అసెంబ్లీ చివరికి మినిమం నెంబర్స్ అటెండెన్స్ లేక, కోరం లేక వాయిదా పడింది 2 సార్లు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి కోరం లేక, అంటే దానికి కూడా వాళ్ళు చెప్పిన కారణాలు బస్సు మిస్ అయిన కొంతమంది, ఆరోగ్యం బాధని కొంతమంది, కోర్టు కేసులు ఉన్నాయని కొంతమంది, లేకపోతే ఇట్లా వివిధ రకాల కారణాలు చెప్పి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. చివరి అసెంబ్లీలో ఎప్పుడైనా అందరికీ ఉన్న ఆనవాయితీ ఏంటంటే ఒక గ్రూప్ ఫోటో దిగుతారు. ఎందుకంటే అసెంబ్లీ చివరి సమావేశం కాబట్టి ఆ అసెంబ్లీలో ఎవరెవరు ఉంటారు ఏంటి గుర్తు ఉండటం కోసం అదొక ఆనవాయితీ, సాంప్రదాయం. అటువంటి ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకోకుండా చివరి సమావేశం ముగిసిందంటే. గోపాలపట్నం పద్మనాభనగర్లో ఈ నెల 25 ఆదివారం శ్రీకృష్ణదేవరాయ, వంగవీటి మోహన్ రంగ విగ్రహాలు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని శ్రీకృష్ణదేవరాయ కాపు, తెలగ, బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు గండ్రెడ్డి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కంపర సత్యబాబులు పేర్కొన్నారు. పద్మనాభనగర్లో నూతనంగా నిర్మిస్తున్న కాపు కళ్యాణ మండపానికి సుమారు 2 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మంజూరు చేయించి కాపుల అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్న ఆడారి ఆనంద్ కుమార్కి అభినందన సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు పల్లంట్ల వెంకటరామారావు, పీవీఆర్. ఈరోజు ప్రస్తుత రోజుల్లో మా యొక్క తెలంగాణ కులస్తులు ఉత్తరాంధ్రలో చాలా ఇబ్బంది పడుతున్నాం. 10 లక్షల ఓటింగ్ పరంగా ఉన్నా సరే అన్ని రాజకీయ పార్టీలకి మా యొక్క ఓటు బ్యాంకే చూస్తాం తప్ప మా యొక్క హక్కును పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవట్లేదు. మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు లేక, అలాగే నిరుద్యోగ సమస్యతో పిల్లలు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారు. వెనకబడి జిల్లాలో ఉన్న మేము వెనకబడిపోయాం. ఏకంగా ఇక్కడి నుంచి వాస్తవం సుమారు 30 లక్షల మంది వాసం వెళ్ళిపోయారు. రాష్ట్రంలో, దేశంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అందువలన మాకు 1962 వరకు బీసీ రిజర్వేషన్ ఉండేది. ఆ తర్వాత తీసేశారు. అప్పటి నుంచి మా పతనం మొదలైంది. అందువలన ఈ నెల 25వ తేదీన మేము ఒక మహా బహిరంగ సభకు మేము పిలుపునిచ్చాం. మొన్న గత నెల 28వ తేదీన ఒక పాదయాత్ర కూడా తలపెట్టి ఈ నెల 20వ తేదీన సుమారు 24 రోజులు 668 కిలోమీటర్ల పాటు ఈ యొక్క పాదయాత్ర మా యొక్క కుటుంబ సభ్యులను కలుపుకుంటూ సాగడం జరిగింది ముందుకి. ఇది నిన్నటితో పూర్తయింది. ఈ నెల 25వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పోస్ట్పేట హైవే పక్కన మా యొక్క బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభ అధిక సంఖ్యలో సుమారు మీరు 2 లక్షల మంది జన సమీకరణ మా కుటుంబ సభ్యులు వస్తారనుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉద్రిక్తత. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అరెస్ట్. సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్న షర్మిల. విశాఖలో ఘనంగా ప్రారంభమైన మిలన్ 2024 ఉత్సవం.
నౌకాదళ విన్యాసాల్లో భారత్కు ప్రాధాన్యత పెరుగుతుందన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దొంగ నోట్ల ముఠా అరెస్ట్. 75,000 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. విశాఖలో పప్పాభిషేకం అనే వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.